Hey, what's up, homies? Welcome back to the Friday Perspective. In this video, let's talk about Saripoda Shanivaram movie. Saripoda Shanivaram is purely a theatrical experience భయ్యా. వివేకాత్రేయ యాక్షన్ జోన్ అని తనదైన స్టైల్లో అప్రోచ్ అయ్యాడు. సినిమాకి మేజర్ హైలైట్స్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అండ్ జేఎక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అప్పట్లో రావు గోపాలరావు గారికి, కోట శ్రీనివాసరావు గారికి ఒక పెక్యులర్ విలనిజం ఉండేది. అలాంటి యూనిక్ క్యారెక్టర్ ని వివేకాత్రేయ ఈ జనరేషన్ కి గిఫ్ట్ చేసేసాడు. మెయిన్లీ తన డైలాగ్ డెలివరీ హిలేరియస్ అసలు. ఒక సీన్ లో హైలైట్స్ అక్కడ నన్ను అడుగుతున్నాడు సుధావిడా, ఇలా యూనిక్ డైలాగ్ డెలివరీ ఉంటుంది ఆయన మూవీ అంతా కూడా. అండ్ విచిత్రం ఏంటంటే ఓ విలన్ క్యారెక్టర్ కి సెంటిమెంట్ ఉంటుంది, ఇన్సల్ట్ ఉంటుంది అండ్ ఒప్రెషన్ కూడా ఉంటుంది. అసలు విలన్ క్యారెక్టర్ లో ఇన్ని డైమెన్షన్స్ ఉండడం నిజంగా రైటింగ్ బ్రిలియన్స్. అండ్ ఎస్జే సూర్య అండ్ దయా క్యారెక్టర్ ఇస్ జస్ట్ ఇన్సేన్ అంతే. మాటలో చెప్పాలంటే పర్ఫార్మెన్స్ పేకాడేసాడు. దయా క్యారెక్టర్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో తన డైలాగ్ తోనో, తన సెంటిమెంట్ తోనో, విలనిజం తోనో, కామెడీతోనో ఏదో ఒక విధంగా మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఎస్జే సూర్య గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. తెలుగు ఆడియన్స్ విల్ లవ్ టు సీ ఆన్ తెలుగు ఫిల్మ్స్. నెక్స్ట్ హైలైట్ జేఎక్స్ విజయ్ బీజిఎం. ఏం బ్యాక్గ్రౌండ్ అబ్బా. పాప్కార్న్ సర్వ్ చేసినంత ఈజీగా పూనకాలు సర్వ్ చేసేసారు. ఆయన మ్యూజిక్ కోసం ఆయన థియేటర్లోనే చూడాలి ఈ మూవీ. ఇంకా మెయిన్ ఆస్పెక్ట్ రైటింగ్ విషయానికి వస్తే వివేకాత్రేయ సినిమాని చాలా బ్రిలియంట్ గా రాశాడు. సినిమాలో అన్ని క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. శనివారం మాత్రమే కొట్టాలన్న మదర్ కి ఇచ్చిన ప్రామిస్, సూర్య కొట్టే వాళ్ళని సూర్య కొట్టడానికి ముందే కాపాడాలన్న సాయి కుమార్ క్యారెక్టర్ గాని, సూర్య కోపం వల్ల ఎఫెక్ట్ అయ్యి ఫ్యామిలీకి దూరంగా ఉన్న సూర్య సిస్టర్ క్యారెక్టర్ గాని, సోకులపాలెం కోసం తపన పడే ఇన్నోసెంట్ కానిస్టేబుల్ గా మన ప్రియాంక మోహన్ క్యారెక్టర్ గాని పర్ఫెక్ట్ గా పే ఆఫ్ అయ్యాయి. అండ్ టైం 10 minutes ఫాస్ట్ గా పెట్టే చాయ్ షాప్ వాడి క్యారెక్టర్ కూడా. మూవీలో హైలైట్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ 15 minutes ఎమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా కొత్తగా కూడా అనిపించింది. అసలు వాళ్ళ అమ్మ మీద చెప్పుపడే సీన్ అయితే ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి సాయి కుమార్ నానికి నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టే సీన్, పబ్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఓల్డెడ్ హై ఇచ్చే సీక్వెన్స్లు ఉన్నాయి మూవీలో. అసలు ఒక పాయింట్ తర్వాత విలన్ వల్ల సోకులపాలెం ఎఫెక్ట్ అవుతుందా, సోకులపాలెం వల్ల హీరో ఎఫెక్ట్ అవుతున్నాడా, హీరో వల్ల విలన్ ఎఫెక్ట్ అవుతున్నాడా, ఏది తేల్చుకోలేని లూప్ లో వివేకాత్రేయ మనల్ని బ్రిలియంట్ గా ల్యాండ్ చేస్తాడు. నాని డిడ్ డీసెంట్ జాబ్. తనకున్న సీన్స్ లో ఎంత చేయాలో అంత చేసేసాడు. బట్ యాక్షన్ హీరో బిలీవబిలిటీ కోసం ఇంకొంచెం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే బాగుండు అనిపించింది. అంటే కోపం అంతా దాచుకొని వారానికి ఒక్క రోజు చూపించాలన్నప్పుడు బాడీ కూడా దానికి తగ్గట్టు ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. ఆల్సో నానిలో అగ్రెషన్ మిస్ అయింది అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా మనకి వైలెంట్ అని చెప్పడమే తప్ప తన ఫేస్ లో మనకి ఆ అగ్రెషన్ అనేది అస్సలు కనిపించదు. మేబీ ఆ అగ్రెషన్ చూపించుంటే క్యారెక్టర్ షిఫ్ట్ ఇంకా బాగా తెలిసేదేమో. వివేకాత్రేయ గారి రైటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ సోకులపాలెం ఎమోషన్ ఫస్ట్ నుంచి బాగానే అనిపించిన క్లైమాక్స్ కి వచ్చేసరికి అదే హీరోకి విలన్ కి మంచి రొటీన్ ఎలిమెంట్ అయిందేమో అనిపించింది. అయితే క్లైమాక్స్ లో సాయి కుమార్ గారు వచ్చి స్టూల్ మీద కూర్చొని డైలాగ్స్ చెప్పడం, హీరోకి కావాలని ఎలివేషన్ ఇవ్వడం, ఇలా అదేదో కొంచెం వివేకాత్రేయ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనిపించదు. ఏంటో కొంచెం కన్వీనియంట్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా మూవీలో ఒక ఆర్క్ ఉంటుంది. శివాజీ రాజా గారు ప్రీ క్లైమాక్స్ లో డైలాగ్ చెప్తారు, శనివారం వాడు మా జీవితంలోకి వచ్చాక మాకంటూ ఆశ వచ్చింది, కానీ శనివారం వాడు చేసిన పనికి ఇన్స్పెక్టర్ దయా చేతుల్లో తన్నులు తిన్నప్పుడు వాడి మీద కోపం వచ్చింది, కానీ మెల్లమెల్లగా ధైర్యం వస్తుంది అని ఆల్మోస్ట్ ఇలానే చెప్తారు. అయితే క్లైమాక్స్ లో దయా సూర్యాన్ని చూపించి వీడే మీకోసం నన్ను కొట్టిన శనివారం వాడు అన్నప్పుడు శివాజీ రాజా గారు ఆ ప్రీ క్లైమాక్స్ లో ఉన్న డైలాగ్ కి జస్టిఫికేషన్ గా ఏ సంబంధం లేనివాడే మన కోసం ఇంత పోరాడితే మన కోసం మనం పోరాడడానికి కూడా మనకి ధైర్యం రావట్లేదు అని రివోల్ట్ స్టార్ట్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో హై ఉండేదని నాకు అనిపిస్తాను. మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. నిజమైన కోపం అంటే నలుగురికి ధైర్యం ఇవ్వడం అనే పాయింట్ కి జస్టిఫికేషన్ వచ్చేది. ఎందుకంటే కొట్టి ధైర్యం చెప్పడం కరెక్ట్ గాని ధైర్యం చెప్పాక ఇంక కొట్టడంలో పాయింటే లేదని నా ఒపీనియన్. నాకు అనిపించిన మెయిన్ ఫ్లా ఏంటంటే అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్. మూవీలో ఉన్న 2 మేజర్ ఫైట్స్ అదే ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే హౌస్ ఫైట్, వీళ్లతోనే లింక్ అయి ఉంటుంది. వీళ్ళకి మెయిన్ స్టోరీతో ఏం సంబంధం ఉండదు, సైడ్ ట్రాక్ లానే ఉంటుంది. ఇన్స్పెక్టర్ దయ్య శనివారం వాడే సూర్య అని తనంతట తాను రియలైజ్ అయ్యే దానికన్నా అట్లీస్ట్ ఈ గ్యాంగ్ ఇన్స్పెక్టర్ దయా దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ సూర్యకి ఇంకా ఈ గ్యాంగ్ కి గొడవలు ఉన్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఈ గ్యాంగ్ సూర్యాన్ని కొట్టలేకపోతుంది కాబట్టి సూర్యానే శనివారం వాడు అని చెప్తే ఇన్స్పెక్టర్ దయాకి మెయిన్ స్టోరీలో బ్లెండ్ అయ్యేదని నా ఒపీనియన్.
బట్ ఎనీవేస్, సరిపోదా శనివారం అయితే థియేటర్లోనే చూడాల్సిన మూవీ. అందులో నో డౌట్ అసలు. కోపాన్ని పద్ధతిగా క్యాలిక్యులేట్ చేసి తీర్చుకునే హీరోకి, కోపాన్ని ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద తీర్చుకునే విలన్ కి మధ్య జరిగే యుద్ధంలో నిజమైన కోపం అంటే మన కోపం వల్ల ఒకరికి భయం కాదు, ధైర్యం రావాలి అన్న యూనిక్ పాయింట్ తో ఉంటుంది మూవీ అంతా. అండ్ నాని మూవీ కాబట్టి ఎలా అయినా మినిమం గ్యారంటీ ఫిలిం, హ్యాపీగా చూసేయచ్చు ఫ్యామిలీతో అందరూ కలిసి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే హోమీస్. ఇంకో కాంటెంట్ తో తొందరలోనే మేము ముందుంటాం. బట్ అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు ద ఫ్రైడే పర్స్పెక్టివ్.